సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎలవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం పెద్ద అబద్ధం. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తారు, ఏంటంటే మనము లేకపోతే ఈ అబద్ధం ఎంత వింతగా ఉంటుందంటే, మనము అబద్ధం ఆడితే ఏమనిపించదండి, కానీ ఎవరైనా మనకు విరోధంగా అబద్ధం ఆడితే చాలా కోపం వస్తుంది. ఈ అబద్ధం ఏంటండి, ఎవరు ఆడినా లేకపోతే ఈ అబద్ధం ఎవరు చెప్పినా ఏంటండి, అబద్ధం అబద్ధమే. ఒక అబద్ధాన్ని దాచాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలండి? 1000 అబద్ధాలు చెప్పాలి. 1000 అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈ లోకంలో చాలా పుస్తకాలు చదువుతారు, చాలా విషయాల్ని చాలామంది చాలా జ్ఞానాన్ని పొందుకుంటారు, కానీ అది సత్యమా కాదా అని తెలియదు. కానీ కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. ఏమిటి ఈ అబద్ధం, ఏమిటి ఈ నిజాలు, ఏంటి, ఎలాగ మనకు తెలుస్తాయి అంటే, కొన్ని విషయాలు మనం చదువుకుంటే, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాని గురించి నిజమైన వాటిని మనము తెలుసుకోగలుగుతాం. స్టార్టింగ్లో మనం చూసినట్లయితే అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు దేవుడు లేనే లేడు. బైబిల్ ఒకసారి మనం చదువుదాం. బైబిల్ ఈ విషయం గురించి ఏం చెప్తుందో ఒకసారి కీర్తనలు 53వ కీర్తన 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయంలో ఏంటండి అనుకుందరు. తమ హృదయంలో ఏమనుకుంటారండి? దేవుడు లేనే లేడని అనుకుందరు. వారు ఎవరంటే చెడిపోయిన వారు. ఎందుకు వారు అనుకుంటారంటే, దేవుడు లేడు, ఎవరు మనల్ని చూడట్లా, మనం ఏం తప్పు చేసినా ఏ ఒక్కరు మనల్ని ప్రశ్నించేవారు లేరు అని అనుకుంటారు. చాలామంది పిల్లలు ఎందుకు వారు తప్పులు చేస్తారు, లేకపోతే ఎందుకు వారు చేసే పాపాలు ఎందుకు వారు చేస్తున్నారంటే, వారి తల్లిదండ్రులు చూడట్లా, లేకపోతే ఎవరు వారిని ప్రశ్నించేవారు లేరు అన్న సమయంలోనే వారు పాపం చేయగలుగుతారు. ఒకవేళ ఒక చిన్న పిల్లల్ని చూస్తామండి, సిగరెట్ తాగుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగానే ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు ఒక 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు లేకపోతే ఒక 12 సంవత్సరాలు ఉన్న ఆ కుమార్తెలైనా సిగరెట్ తాగుతాం లేకపోతే ఏదో సారా తాగుతాం, వారి చూడండి తల్లిదండ్రులు ఉన్న సమయంలో అస్సలే తాగరండి. అంటే ఆ పాపం వారు చేయలేరు, కానీ ఆ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు అంటే ఆ సమయంలో వారు దాక్కుని ఉంటారు. వారు చాలా మంచి పిల్లలుగా వారు చూడండి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే చాలామంది ఈ కాలంలో దేవుడు లేడు అని పాపం చేస్తున్నారు, దేవుడు చూడట్లేదు అని పాపం చేస్తున్నారు, దేవుడు ఏమి చేయరు అని చాలామంది పాపం చేస్తున్నారు. ఇంకా చాలామంది దేవుడు లేనే లేడు అని చూడండి పాపం చేస్తున్నారు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఉన్నాడు. ఆయన అన్నిటినీ సృష్టించిన దేవుడు. ఆయన లేకపోతే ఈ సృష్టి లేకుండా ఉండేది. ఆ సృష్టిలో అన్నిటినీ ఆయన ప్రారంభించాడంటే ఆయనకు ప్రారంభము లేదంట, ఆయనకి అంతము లేదు. ఆయన ప్రారంభము, ఆయనే ఆల్ఫా అయి ఉన్నారు, అలాగే ఆయనే ఏంటండి ఒమేగా అయి ఉన్నారు. ఆయన లేకుండా ఏది జరగదు. ఆయన మంచి కొరకే అన్నిటినీ సృష్టించారు. కానీ ఈ శత్రువు వచ్చి ఏంటండి ఈ దేవుడు లేడు అని చూపించాలని ప్రయత్నిస్తాడు. ఇంకో అబద్ధం శత్రువు ఏది చెప్తున్నాడో, సాతానుడు ఏమి చెప్తున్నాడో మనం ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అక్కడ చూడండి, నరకమే లేదు అని కూడా శత్రువు చెప్తాడు. ఒకసారి మనం చూద్దాం. అందుకు సర్పము, మీరు చావనే చావరని చూడండి ఆదము ఇంకా అవ్వతో చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మరణం లేదు అంటానికి ఈరోజు ఎవరు చెప్పలేరు. ఒక డాక్టర్ కూడా వచ్చి మరణం లేదు బిడ్డ నీకు అని చెప్పలేడు. ఒక వ్యక్తి వచ్చి ఇంకా నేను ఈ మెడిసిన్ ఇస్తా, ఈ వ్యాక్సిన్ ఇస్తా, ఆ ఇంజెక్షన్ చేస్తా, నీకు మరణం ఉండదు అని ఎవరు చెప్పలేరు. ఆ మరణాన్ని చూడండి అందరు చూసారు. కానీ ఇక్కడ అపవాది ఆదిలో ఏమంటున్నాడండి, మరణం లేదు అని చూడండి చెప్తూ ఉన్నాడు. అంటే తర్వాత మనం చూస్తే ఇప్పుడు కాలంలో చాలామంది మరణం లేదు అని చెప్పలేకపోతున్నారు, కానీ నరకం లేదు అన్న పెద్ద అబద్ధాన్ని చాలామంది ఈ రోజుల్లో చూడండి వారి పిల్లలకి చెప్తూ ఉన్నారు, లేకపోతే వారి స్నేహితులకి చెప్తూ ఉన్నారు, లేకపోతే అనేకులకి చెప్పి ఈ మోసంలో అనేకుల్ని మోసపరుస్తూ ఉన్నారు. కానీ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నరకం కూడా ఉన్నదండి. బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని దేవుడు ముందుగానే సృష్టించారు. దేవుడు ఆదము అవ్వతో చెప్పారు, ఒకవేళ ఈ ఫలాన్ని మీరు తిన్నట్లయితే
మరణిస్తారని చెప్పినప్పుడు వినలేదు. వారేంటండి, సర్పం చెప్పాడు మీరు చావరు బాబు, మీకు మరణమే లేదు అని చెప్పిన వెంటనే ఆ సర్పాన్ని నమ్మారు. లేకపోతే ఆ సాతానుడిని నమ్మి వారేంటండి, పాపంలో పడ్డారు. ఈ రోజుల్లో పాపం ఎందుకు జరుగుతుంది, ఈ రోజుల్లో శాపాలు ఎందుకు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే లోకము ఈ అబద్ధాన్ని లేకపోతే అబద్ధాలని వారు నమ్ముతూ ఉన్నారు, అదే అబద్ధాన్ని విశ్వసిస్తూ ఉన్నారు, అదే అబద్ధంలో వారు నడుస్తూ ఉన్నారు. కాబట్టి వారు పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు చూడట్లా, దేవుడు మనకు కనిపించట్లా. కాబట్టి మనం కూడా దేవుడికి కనిపించమని చాలామంది చూడండి ఇటువంటి విషయాల్ని లేకపోతే ఇటువంటి పాపాలని వారు చేస్తున్నారు. పిల్లి ఎప్పుడైనా పాలు తాగినప్పుడు ఏమనుకుంటుందండి, కళ్ళు మూసుకొని ఏమి కనిపించట్లా, నేను కూడా ఎవరికి కనిపించట్లేదని అనుకుంటాం. మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న రహస్యాలు, మనలో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలియవు అని అనుకుంటాం, కానీ దేవుడికి తెలుసా అండి. అదేవిధంగా దేవుని దాసులు కూడా దేవుడు చాలాసార్లు బయలుపరుస్తారు. ఎందుకంటే మనము ఏంటంటే మనకి జడ్జిమెంట్ రావాలా, మన మీద పనిష్మెంట్ రావాలని, లేకపోతే మన మీద తీర్పు రావాలన్నా, లేకపోతే మనము జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటారు. మనము క్షమించబడాలనే దేవుడు కోరుకుంటారు. మనం చూడండి రక్షించబడాలనే దేవుడు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన మన పరలోకంలో ఉన్న తండ్రి అయి ఉన్నారు. మనకు ఈ లోకంలో ఆయన తండ్రిగా తల్లిగా ఉంచారు. అలాగే మనకు చూడండి టీచర్లుగా ఒక మంచి మనకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్గా, లీడర్స్గా అనేకల్ని దేవుడు పెట్టారంటే, పాస్టర్స్ని పెట్టారంటే, యాజకులను పెట్టారంటే మనము ఒబీడియంట్గా ఉండాలని, మనము తెలుసుకోవాలి మనకంటే పై స్థాయిలో ఒకరు ఉన్నారని. ఈ లోకంలో చాలామంది ఒక వయసు వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక మంచిగా ఆస్తులు సంపాదించారంటే నాకు మించిన వాడు ఎవరు లేరు అని చూడండి వారిలో ఒక భావన వచ్చేస్తుంది. ఇదే విధంగా లూసిఫర్ కూడా ఆలోచించి ఏమయ్యాడండి, పడిపోయాడు. ఆ ఆలోచన ఏంటంటే నాకంటే పెద్దవారు ఇంకా లేరు, నాకంటే గొప్పవారు ఇంకా లేరు అని చూడండి చాలామంది అనుకుంటారు. కానీ వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే దేవుడు ఉన్నారు, దేవుడు మనల్ని క్షమిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, దేవుడు మనతో నడుస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనము ఆ అబద్ధంలోనే ఉండిపోతే చూడండి ఆ అబద్ధం మనకి ఏదో మంచి మార్గంలో లేకపోతే మంచి గొప్పవాడిని చేయదండి, కానీ మనల్ని ముంచి వేస్తుంది, మనల్ని నాశనపరుస్తుందని వాక్యము సెలవిస్తున్నది. అదేవిధంగా మూడవ పెద్ద అబద్ధం ఏంటి అంటే న్యాయము లేదు. ఏ మంచి చేసినా చెడు చేసినా న్యాయం అనేది లేదు, జడ్జిమెంట్ లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏదొకటి నీకు తోచింది చేయి, నీకు ఇష్టం వచ్చింది చేయి, ఏది తినాలో తిను, ఏది త్రాగాలో త్రాగు, అందరూ మరణిస్తారు, ఏ ఒక్కరికి శిక్ష లేదు, ఏ ఒక్కరికి విధి లేదు, ఏ ఒక్కరికి జడ్జిమెంట్ న్యాయము లేదు అని చెప్తారు. అది కూడా అది కూడా ఒకటి అబద్ధమే, అది కూడా ఒక పెద్ద అబద్ధమే. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 77వ వచనం చదువుదాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను, ఆ తర్వాత ఏంటండి, తీర్పు జరుగును. అంటే తీర్పు ఉన్నది, జడ్జ్మెంట్ ఉన్నది. మరణించిన తర్వాత దేవుని ఎదుట మనము నిలవబడాలి. యేసుక్రీస్తు ఎదుట మనము నిలవబడి ఆ మంచి చెడు విషయాలు మనం చూడండి క్యాల్కులేషన్ ఇవ్వాల్సిందే. మనం చూడండి ఏ ఒక వాటిని మనము అనుభవిస్తున్నాం, లేకపోతే మనం హోటల్కి వెళ్ళేదో మనం తిన్నామనుకోండి, ఆ బిల్లు లాస్ట్లో మనము కట్టాల్సిందే. మనము చెప్పలేం, మనం తిన్న దాంట్లో నేను ఉప్పు ఎక్కువ వేసుకోవాలా, నేను సాంబార్ ఎక్కువ వాడలేదు, నేను పచ్చడి వాడలేదు, మీరు ఇచ్చిన ఇడ్లీల్లో కేవలం నేను ఇడ్లీ ఒకటే తిన్నా, 3 ఇడ్లీలు వదిలేశాను అని చెప్పలేం. మనం ఎంత దేవుడు ఇచ్చారో మనం యూజ్ చేస్తున్నామా, వాటిని వేస్ట్ చేస్తున్నామా, మనం చూడండి వాటికి లెక్క మనం చెప్పవలసింది. ఏంటి బ్రదర్ మనకి ఇచ్చింది ప్లేటెడ్ ఇడ్లీలు ఇచ్చారు, దాంట్లో 3 ఇడ్లీలు బాగున్నాయి, 2 బాగా, కాబట్టి నేను వదిలేసా, దానికి బిల్లు కట్టను అని చూడండి అవ్వదు. దేవుడు ఇచ్చిన వాటిని మనం ఏ విధంగా వాటిని వాడుకుంటున్నామో మనం చూడండి లెక్క దేవునికి అప్పచెప్పాలి. మనకిచ్చిన నోటి ద్వారా మనం ఏ మాటలు పలుకుతున్నామో, మంచి గురించో మేలు గురించో లేకపోతే కీడు గురించో,
అన్నిటినీ దేవుడు రాస్తూ ఉంచుతారండి. అది మంచి వాటి గురించి అయితే మనకు చూడండి మంచి మనకు తీర్పు ఉంటుంది. ఒకవేళ మనం కీడు కొరకే మన నోటిని వాడుకుంటే ఆ కీడు మన మీద కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. ఏది మంచిదో, ఏది చెడుదో, లేకపోతే ఏది సత్యమో, ఏది ఏంటండి అబద్ధమో మనము తెలుసుకోవాలి. ఒక భార్య ఒక భర్తతో ఏమంటుందంటే, ఈరోజు మీ చేతితో వండిన, మీ చేతితో కాసిన టీ తాగాలని నాకు ఒక కోరిక వస్తుందంటే, భర్త అన్నాడు ఇదే స్టార్టింగ్ ఉంటుంది. ఇదే విధంగా స్టార్ట్ చేసి ఏంటండి కిచెన్లో ఉన్న పనులన్నీ చేయించేసుకుంటారు భార్యలు. నాకు ఇది బాగా తెలుసని భర్త అంటున్నారు. అంటే అదే విధంగా చిన్న పాపం ద్వారా ఏమవుద్దండి మొత్తం పాపాలు ఈ శత్రువు చేస్తాడు. అంటే అన్ని విషయాల్లో అబద్ధం ద్వారా, లేకపోతే ఏదో ఒక చిన్న తప్పు ద్వారా, ఏదో చిన్న వాటి ద్వారా ఏం చేస్తాడంటే మనల్ని పాపంలో పడవేస్తారు. ఈ లోకంలో చాలామంది ఏంటంటే చాలా పుస్తకాలు చదువుతారు. అన్నీ చదివేసిన తర్వాత వారికి ఏంటంటే నిజమైన సత్యము తెలియదు. ఎందుకంటే వారు బైబిల్ చదవరు. బైబిల్ తెలిస్తేనే కదండి తెలిసేది దేవుడు ఉన్నాడా లేడా, నరకం ఉందా లేదా, దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని సృష్టించారో, న్యాయం ఉందా లేదా అని చూడండి. బైబిల్ ఒకటే. ఈ లోకంలో అన్నీ చదివి ఒక బైబిల్ని చదవకపోతే చూడండి వారిలో నిజాన్ని వారు తెలుసుకోలేరు. కానీ ఒకవేళ వారు బైబిల్ చదివితే, అందరూ మనము బైబిల్ చదివినట్లయితే నిజాన్ని, సత్యాన్ని మనం తెలుసుకుంటామండి. ఇంకా నిజంగా ఏది మనము విశ్వసించాలో, ఏది విశ్వసించకూడదో, అబద్ధం ఏంటో మనము చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఒకసారి మనం యోహాన్కి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే యేసు క్రీస్తు కాదని, యేసు రక్షకుడు కాదని, యేసు మెస్సయ్య కాదని చెప్పువారేంటండి విరోధులు. అంటే యేసు లేడు, లేకపోతే యేసు రక్షకుడు కాదు అని నమ్మువారు కూడా అబద్ధికులే, క్రీస్తు విరోధులే. అంటే ఇది కూడా ఒక అబద్ధం. యేసుక్రీస్తుని నమ్మకపోవడం కూడా ఒక అబద్ధమే. యేసుక్రీస్తు వచ్చారని నమ్ముతున్నారు, యేసుక్రీస్తు మన కొరకే మరణించారని నమ్ముతున్నారు. కానీ చాలామంది యేసుక్రీస్తే రక్షకుడు, లేకపోతే యేసే క్రీస్తు అని నమ్మట్లేదు. దానికి కారణం ఏంటండి? వారు అబద్ధానికి లోబడి ఉన్నారు. వారి శత్రువుని చోటిచ్చి ఉన్నారు కాబట్టి వారు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో యూదులు కూడా నమ్మట్లే ఇంకా మెస్సయ్య వస్తారు, ఇంకా క్రీస్తు వస్తారు అని ఆ అబద్ధాన్ని వారు నమ్మి యేసుక్రీస్తుని చాలామంది యూదులు చూడండి నమ్మలేదు. కానీ చాలామంది ఇంకా నమ్ముతూ ఉన్నారు, కంటిన్యూస్గా యేసుక్రీస్తుని నమ్ముతూ ఉన్నారు. కాబట్టి చూడండి ఇజ్రాయెల్లో కూడా ఓ మార్పు కనిపిస్తుంది, మన దేశంలో కూడా మార్పు కనిపిస్తుంది. మన దేశంలో కూడా ఆ ఆశీర్వాదం వస్తుంది. ఈ రోజుల్లో దేవుడు అంతగా జ్ఞానాన్ని ఇచ్చారు, దేవుడు అంతగా అందరినీ దీవిస్తున్నారంటే మనం నిజాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి స్వతంత్రాన్ని పొందుకుంటున్నాం. ఆశీర్వాదాలు కూడా మనము పొందుకుంటున్నాం. ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకేం చేస్తున్నారండి ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు ఏంటంటే, ఈ లోకంలో నేను అనేక పుస్తకాలు చదివాను, కానీ అక్కడ నేర్చుకోలేని పాఠము నేను ఈ లోకంలో నేర్చుకున్నాను అని అంటున్నాడు. అంటే ఈ లోకము ఆ వ్యక్తికి పాఠాలు నేర్పిస్తున్నది. మనకు పాఠం ఎక్కడి నుంచి వస్తుందండి? లోకంలో మన జీవితం ద్వారా కాదు, కానీ బైబిల్ ద్వారా మనకు ఏమొస్తుందండి? పాఠం మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. బైబిల్ ద్వారా మనము సత్యాన్ని తెలుసుకుంటున్నాం. బైబిల్ ద్వారా మనము నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుంటున్నాం. కానీ లోకంలో ఏది ఎప్పుడు ఏది నమ్మాలో తెలియట్లేదు. అది ఒక పరిస్థితి వచ్చిన తర్వాతే వారు తెలుసుకుంటున్నారు ఇది అబద్ధమని, ఇది నిజము కాదు అని. ఎప్పుడు తెలిసిందండి? వారి మీదకి వచ్చినప్పుడే వారికి అర్థమవుతుంది. వారు ఏమనుకుంటున్నారంటే ఏ ఒక విషయాన్ని, ఏ ఒకరిని మనము దేవుడుగా భావించినా వారు మనకు సాయం చేస్తారు. కానీ చూడండి, దేవుడు నిజమైన దేవుడిని మనం నమ్మకుండా ఏ ఒకరిని నమ్మినా, ఏ మనుషుని నమ్మినా, లేకపోతే ఏ ఒక జంతువుని నమ్మినా, ఏ ఒక విగ్రహాన్ని నమ్మినా, ఏ ఒక వాటిని మనం నమ్మినా అది మనకు సాయం చేయలేదండి. ఎందుకంటే అది నిజంగా దేవుడు కానే కాడు. కానీ మనకున్న రక్షకుడు యేసుక్రీస్తు
మాత్రం మనకు రక్షణ అనుగ్రహిస్తారు. ఆ దేవుడు యేసుక్రీస్తు మనల్ని రక్షిస్తారు. ఆ ప్రభువు మనకు తోడుగా ఉంటారని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి మనం చూడండి ఆయన నమ్మగలుగుతాం. ఆయన మనకు సాయం చేస్తారు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న దేవుడు మనకు చూడండి తోడుగా ఉండి మనకు సాయం చేస్తారని బైబిల్ మనకు సెలవిస్తున్నది. ఇంకో 5వ పెద్ద అబద్ధం ఏమిటి అంటే పాప క్షమాపణ లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒరే నువ్వు పాపం చేసావు, ఘోరమైన పాపం చేసావు, నువ్వు ఇంకా దానికి క్షమాపణ లేదు, నీ బ్రతికి ఇంకా అలాగే పాడైపోతుందని చాలామంది అంటారు. కానీ చాలామంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోయారు. ఎలాగో వారి జీవితం ఏంటి అని మనం చూస్తే తప్పులు చేశారు, చాలా మోసాలు చేశారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుడు వారిని ఏం చేశారండి? క్షమించారు. దేవుడు వారికి అభివృద్ధిని దయచేశారు, గొప్ప వారిగా వారిని మార్చారు. అంటే ఏముందండి ఇక్కడ? పాప క్షమాపణ ఉన్నది అని కనిపిస్తుంది. ఘోరమైన నరహంతకులు కూడా ఉన్నారు. వారు జైల్లో ఉన్నప్పుడు దేవుని సువార్త వారు విన్నారు, దేవుడు క్షమించేవారు ఉన్నారని తెలుసుకున్నారు. భార్య క్షమించట్లా, ప్రాబ్లం లేదు. భర్త క్షమించట్లా, ప్రాబ్లం లేదు. తల్లిదండ్రులు క్షమించట్లా, ఇక్కడున్న గవర్నమెంట్ క్షమించట్లా. కానీ దేవుడు క్షమిస్తారండి. పాప క్షమాపణ ఉంది అని వారు తెలుసుకుంటండి. దేవుని క్షమాపణ పొందుకొని వారి జీవితాన్ని మార్చుకున్నారు, ఇంకా గొప్ప వారుగా మారుతూ ఉన్నారు. 2 పేతురు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అంటే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారు, పవిత్రులుగా చేస్తారని ఆయన చెప్తున్నారు. కానీ మనం చేసే పని ఏంటండి? చాలా పెద్ద పని అంటారా? చాలా డిఫికల్ట్ పని అంటారా? కాదు. మన పాపాల్ని మనము ఒప్పుకోవాలి. చాలామంది ఏంటంటే వేరే వారు చేసిన తప్పుల్ని చాలా త్వరగా, చాలా స్పీడ్గా వాటిని చూడండి తెలుసుకుని చెప్తూ ఉంటారు. కానీ సొంత తప్పులు, వారు స్వయంగా చేసిన పాపాలు ఒప్పుకొనిన ఎడల ఏం చేస్తారండి? దేవుడు పాప క్షమాపణ అనుగ్రహిస్తారు, మనల్ని క్షమిస్తారంట. ఎవరు క్షమించని ఆ తప్పులు చూడండి చాలా ఉంటాయి, కానీ అటువంటి తప్పులను కూడా దేవుడు క్షమిస్తారంట. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేశామో, ఇంకా ఆ తప్పుల్లోనే చాలామంది ఉండిపోయారేమో, వాటినే కొనసాగిస్తున్నారేమో. కొందరు చూడండి ట్రై చేస్తారు, చిన్నగా ప్రయత్నిస్తా, ఏదైనా శాపం వస్తుందా, చిన్నగా అబద్ధం ఆడదాం, ఏమన్నా తెలుసుకుంటారా ఎవరన్నా ప్రయత్నించి అదే తప్పుల్లో, అదే పాపంలో, అదే అబద్ధాల్లో ఉండిపోతారు. కానీ ఒకేసారి ఆ శిక్ష వచ్చిందంటే భరించుకోలేరు, ఇంకా వాటిని తట్టుకోలేరు ఇంకా. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆ తప్పుల్ని, మనం చేసే పాపాలని మనము ఒప్పుకోవాలి. పాపం చేయని వాడు ఏ ఒక్కరు లేనే లేరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన తప్పుల్ని మనం ముందు జాగ్రత్తగా పరిశీలించుకుని వాటిని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారంట. ఈ అబద్ధం కూడా చాలామంది చెప్తారు, ఇంకా క్షమాపణ లేదు, ఒకసారి ఆ తప్పు చేశాడంటే ఇంకా వాటిని భరిస్తూనే ఉండాలి, జీవితాంతం నీ బ్రతుకంతా అలాగే ఉండిపోద్దని ఎవరో మిమ్మల్ని అన్నారేమో. కానీ బైబిల్, దేవుని వాక్యం మీతో సెలవిస్తుంది ఏంటంటే అది సత్యము కాదు. సత్యం ఏంటంటే దేవుడు మీ కొరకే మరణించారు. యేసుక్రీస్తు స్వయంగా మన కొరకే వచ్చి ఆయన ఏంటండి శిలువ మీద మరణించి 3వ దినాన తిరిగి లేశారు. కాబట్టి పాప క్షమాపణ ఉంది మీకు. మీ తప్పులు ఏది జరిగినా మళ్ళీ వాటిని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇస్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మన జీవితాన్ని మనం చూడండి ఇంకా బాగు చేసుకోగలం. మనము ఇంకా అనేకులకి మనం దీవెనకరంగా మారగలుగుతాం. మనం ఎంత తప్పులు జరిగినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పాస్ అయ్యే అవకాశం దేవుడు ఇస్తున్నారు. ఎన్నిసార్లు లాస్ అయిపోయినా మళ్ళీ ప్రాఫిట్, లాభం వచ్చే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు మన ద్వారా జరగని పనులు కూడా మళ్ళీ చేస్తానికి దేవుడు అవకాశం అనేది ఇస్తున్నారండి. ఇది 5వ
అబద్ధం మనం చూస్తున్నా ఏంటంటే మనకి ఇంకా పాప క్షమాపణ లేదు, కానీ పాప క్షమాపణ ఉంది అని ఇది పెద్ద సత్యము మనం తెలుసుకోవాలి. అదే ఆరోదిగా మనం చూస్తే 6వ పెద్ద అబద్ధం ఏంటంటే మనిషి లేకపోతే మానవుడు యాక్సిడెంట్గా జన్మించాడంట, లేకపోతే యాక్సిడెంట్గా ఈ లోకానికి వచ్చాడని చాలామంది అంటారు. లేకపోతే కోతుల తర్వాత పిల్లుల తర్వాత ఎన్నో జీవాలు అయిన తర్వాత ఎన్నో రూపాలు ధరించుకున్న తర్వాత ఈ రూపానికి వచ్చారని చాలామంది అంటారు. కానీ బైబిల్ ఏమని చెప్తుందో మనం ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. అంటే దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృజించారంట. మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి, మన ఎడల ఆయనకి చాలా మంచి ప్రణాళికలు ఉన్నాయంట. ఎన్నో విస్తారమైన ప్రణాళికలు, చాలా ప్లాన్స్ దేవుడు మనల్ని పంపించారు. ఏదో యాక్సిడెంట్గా వచ్చినట్టుగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం కాదు, కానీ మన ద్వారా దేవుడు మంచి కార్యాలు చేయాలని కోరుకుంటున్నారు. మన ద్వారా దేవుడు మహిమను పొందుకోవాలని కోరుకుంటున్నారు. దేవుడు మనల్ని ఎంతగా దీవించాలని కోరుకుంటున్నారు ఏంటండి? ఎందుకంటే నిజాన్ని అనేకులు తెలుసుకోవాలని, సత్యాన్ని అనేకులు తెలుసుకోవాలని. కానీ లోకమంతా ఎవరి దగ్గర పడుతూ ఉన్నదండి. చాలామంది ఏ విషయం గురించి పరిగెడుతూ ఉన్నారంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలో, ఏది ధరించుకోవాలో, ఈ మూడింటిని చాలామంది ఏం చేస్తున్నారంటే వాటి మీద పూర్తిగా వారి లైఫ్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాటి గురించే లైఫ్ అంతా వారు ఇచ్చేస్తున్నారు. చాలామంది ఇంకా ఈ ధనం గురించే వారి లైఫ్ని పాడు చేసుకుంటాం కాదండి, వాటిని వారు స్పెండ్ చేసుకుంటున్నారని మనం అనొచ్చు. కానీ నిజం ఏంటంటే దేవుడు మనకి చాలా ప్లాన్స్ ఇచ్చారు. దేవుడు మన కొరకే చాలా విషయాల్ని ఆయన మన కొరకే సిద్ధపరిచి మనల్ని పంపించారు. కాబట్టి ఈ సత్యం కూడా మనము తెలుసుకోవాలి. దేవుని రూపంలో ఉన్నాం కాబట్టి మనం దేవుడు కూడా ఉన్నారు అని మనము ఆ సత్యాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. 7వ పెద్ద అబద్ధం ఏంటంటే చాలామంది దేవుడు ప్రేమించట్లా మనల్ని అని అనుకుంటారు. దేవుడు ఏదో ఆట గురించి మనల్ని లోకంలో పంపించారని చాలామంది చాలా పాటలు రాస్తారు, లేకపోతే స్టోరీలు రాస్తారు. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ? ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి, ఈయన ప్రేమ, మన యెహోవా ప్రేమ, దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ అంట. అది ఏదో 1 రోజు 2 రోజుల గురించి కాదు. మనము మన పిల్లల్ని ఎలాగ ప్రేమిస్తామండి? చిన్నగా ఉన్నప్పుడు బుజ్జి బజ్జి అని చాలా మంచిగా ఎత్తుకుంటాం. కానీ వారి వయసు పెరిగిపోయిందంటే ఏంటంట, ఎల్లెళ్ళు స్నానం చేయి, గజ్జి వస్తుంది, ఇది వస్తుంది అని చూడండి ఏదేదో విధంగా మనం చెప్తాం. కానీ మన యేసుక్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నారంటే ముదిమి వయసు వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానన్నారు. అంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, అంతగా ఆయన ప్రేమను మనకు కనుపరుస్తున్నారు. కానీ అనేకుల మనసులో వారు నన్ను ప్రేమించట్లా, వీరు నన్ను ప్రేమించట్లా, దేవుడు నన్ను ప్రేమించట్లా, ఆ ప్రేమ విషయంలో వారు చూడండి అశుద్ధంగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. చాలామంది ఆ విషయాన్ని నమ్మరు. కానీ మనం ఎప్పుడైతే నిజాన్ని మనం బైబిల్లో చదువుతామో, నిజాన్ని మనం వింటామో, నిజంలో మనం నడవాలని ప్రయత్నిస్తాము చూడండి, ఆ నిజం మనల్ని ఏం చేస్తుందంటే సరైన త్రోవలో నడిపిస్తుంది. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. కాబట్టి ఆయనే సత్యమై ఉన్నారు. మనము వేరే సత్యాల్ని, అసత్యాల గురించి మనం పరిగెడితే నిజమైన సత్యం మనకు దొరకకపోతే చూడండి, లోకంలో అనేక సత్యాలు లేకపోతే అనేక నిజాలు ఉండవచ్చు. కానీ ఆ నిజము ఎప్పుడు ఏమవుద్దండి, అబద్ధంగా మారవచ్చు. కానీ మనకున్న సత్యము యేసుక్రీస్తు, ఆ సత్యము ఎప్పుడు అబద్ధంగా మారరండి. ఆయన నిజము నిజంగానే ఉంటారు, సత్యము సత్యంగానే ఉంటారు. ఆయన
మన కొరకు మరణాన్ని ఎంచుకున్నారు, మన కొరకు మరణాన్ని ఆయన అనుభవించారు, మరణాన్ని పొందుకున్నారు. ఎందుకంటే ఆయన చూడండి ఆ మరణాన్ని ఓడించాలని, ఆయన మన కొరకే సత్యంగా మారారు. ఎందుకంటే అబద్ధంలో మనం ఇంకా ఉండకూడదని, అబద్ధం నుండి మనల్ని విమోచించాలని యేసుక్రీస్తు మన కొరకు ఎలాగొచ్చారండి? సత్యంగా మన మధ్యకి వచ్చారు. ఆయనే సత్యమై ఉన్నారు, ఆయనే మార్గమై ఉన్నారు, ఆయనే జీవమై ఉన్నారు. ఆయన మరణం నుంచి మనల్ని విమోచించారు, పాపం నుంచి విమోచించారు, అలాగే అబద్ధం నుంచి విమోచించారు. ఆది నుండే అపవాది ఏదైతే అబద్ధాలు చెప్పాడు, మీరు మరణించారు, ఇది తింటే శాశ్వతమైన జీవం, మీరు దేవునిలాగా అయిపోతారు, అనేక అబద్ధాలు మనము ఆది నుంచే చూస్తూ ఉంటాం. కానీ ఆ అబద్ధాల నుంచి, పెద్ద పెద్ద అబద్ధాల నుంచి, చిన్న చిన్న అబద్ధాల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నారండి? సపరేట్ చేస్తున్నారు, మనల్ని వేరు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి పరిశుద్ధులుగా మనం మారాలని, ఎందుకంటే మనము ఆయన పరలోకానికి వెళ్ళాలని, నరకమే లేదు అని. చూడండి, అనేకులు పాపం చేయించి అనేకుల్ని ఆ నరకాన్ని నింపేయాలని ప్రయత్నిస్తారు. కానీ బైబిల్ ఏంటండి? నరకానికి ఎంత నిండినది ఇంకా కావాలి అని కోరుకుంటుందంట. అలాగే పాపం కూడా ఇంకా పాపం చేయాలని ఏ ఒకటి చూడండి, ఒకసారి సిగరెట్ తాగి రెండో రోజు మానేస్తారంటే మానరు. వారు మళ్ళీ ఎన్ని తాగినా ఇంకా వారికి చూడండి ఆ డబ్బాల మీద బాక్సుల మీద తాగుతూనే ఉంటారు. కానీ వారికి తృప్తి ఉన్నదంటే లేదు. ఎందుకంటే అది నరకానికి సంబంధించిన వ్యాధి, లేకపోతే అది పాపము. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే చూడండి, 1 గంట కూడా మనం ప్రార్థిస్తే మనకి మనశ్శాంతి, మనకేమవుద్దండి? ఒక తృప్తి, మనశ్శాంతి మనకు కలుగుతుంది. అంటే ఆయన సన్నిధిలో ప్రతి సెకండ్లో మనకు చూడండి ఒక్కో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఒక్కో సెకండ్లో మనకు చూడండి ఒక మార్పు కనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది యేసుక్రీస్తు నామంలో మనకు దొరుకుతుందండి. అలాగే మనం ఒక లాస్ట్ మాటను మనం చూసి ముగించుకుందామండి. పెద్ద అబద్ధం ఏంటంటే మరణించిన తర్వాత జీవము లేదు అని. చూడండి, ఇది కూడా ఒక అబద్ధమై ఉన్నది. వాటి గురించి మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అందరికీ తెలిసిన వాక్యమే ఇది. ఈ విషయాన్ని మనం చదివి ముగించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందుకున్నట్లు ఆయనను అనుగ్రహించిన. అంటే నిత్య జీవము ఉన్నది. చాలామంది సచ్చావంటే ఇంకా ఏం చేయలేవు, ఇప్పుడే తిని తాగే అంటారు. ఇంకా మరణించావంటే ఇంకా 90 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా ఏంటి, ఏం చేసుకుంటా, ఏం తింటా, ఏం తాగుతావు, ఇప్పుడు తినే అంటారు. దాని తర్వాత ఏమీ లేదు, తినలేవు, నువ్వు త్రాగలేవు అని అంటారు. కానీ దేవుడు చూడండి నిత్య రాజ్యం ఉన్నది. అక్కడ ఆకలి వేయదంట, అక్కడ దాహం ఉండదంట. మనకు కావలసిన వాటిని ముందుగానే దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు చూడండి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చేపలు తిని వారి శిష్యులకు కూడా అనుగ్రహించారు. అంటే ఆ దేవుడు మన అవసరతలు తెలుసుకున్న దేవుడు. ఆ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆ దేవుడు మనల్ని చూడండి ఒక 70 సంవత్సరాలు బ్రతకాలి, నువ్వు 80 సంవత్సరాలు బ్రతకాలి, దాని తర్వాత నువ్వు లేకుండా ఉంటావు అని దేవుడు చెప్పలేదండి. శాశ్వతంగా నిత్య జీవాన్ని మనకిచ్చి మనతో పాటు ఉండాలని కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఒక 18, 25 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాం, కూతురు కదా వెళ్ళిపోతే మంచిది, లేకపోతే కొడుకు కదా బరువు అయిపోయాడు, ఏళ్ళ బరువు అయిపోయారు, అది బరువు అయిపోయారు అనుకుంటారు. కానీ మన దేవుడికి ఏంటండి, మనము ఎప్పుడు ఎన్నడూ బరువు కాదు. మనం ఈ భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్న చూడండి దేవుడు ఎప్పుడు మనల్ని బరువుగా భావించట్లేదు. ఆయన ఏం చేస్తున్నారండి, మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారండి, మనల్ని ఎత్తుకోవటానికి సిద్ధపడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నారండి, మనల్ని ఎత్తుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ సత్యాన్ని తెలిసి అసత్యమైన యేసుక్రీస్తుని మనము వెంబడించాలి. అసత్యమైన యేసుక్రీస్తుని, సత్యమే అయ్యున్న యేసుక్రీస్తుని మనం ఏం చేయాలండి, ఆరాధించాలి, మహింపరచాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్న అబద్ధాలని మనము ఒకవేళ ఇదేనన్నా నమ్మమనుకోండి, ఆ అబద్ధం మనల్ని ఏం చేస్తుందండి, మనల్ని అబద్ధంగా మార్చేస్తుంది. మనల్ని లేని వాటిలో మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. మనల్ని కూడా ఆ అబద్ధంలోని ఉంచి
ఆ పాఠం నేర్చుకున్న తర్వాత, జరిగిన తర్వాత, ఆ అపాయాలు వచ్చిన తర్వాత, లేకపోతే ఆ నరకం వైపు వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇన్ని రోజులు మనం అబద్ధాన్ని విశ్వసించామా, మనము ఆ అబద్ధాన్ని నమ్మామా, ఆ అబద్ధం వెంబడే మనం నడిచామని చూడండి జీవితం నాశనం అయిపోయిన తర్వాత చాలామంది ఆలోచిస్తారు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ గుడ్ న్యూస్ బట్టి, మనకి బైబిల్ ద్వారా చూడండి అనేక సత్యాలు మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి బైబిల్కు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, దేవుని వాక్యానికి మనం ఎక్కువ చోటు ఇచ్చినట్లయితే, దేవుని వాక్యానికి మనం ఎక్కువ సమయాన్ని ఇచ్చినట్లయితే, దేవునితో మనం ఎక్కువ సమయం గడిపినట్లయితే దేవుడు ఏం చేస్తారండి, మనల్ని సత్యంలో నడిపిస్తారు, మనల్ని సర్వసత్యంలో నడిపిస్తారు. మనల్ని ఏం చేస్తారండి, అన్ని పాపాల నుంచి మనల్ని రక్షిస్తారు, అన్ని విషయాల్లో మనకు జాగ్రత్త అనేది తెలియజేస్తారు. చాలామంది ఏది చెప్పినా, అపవాది ఏది చెప్పినా మనం చూడండి ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలుస్తుంది. ఏదైనా నకిలీ నోట్లు తీసుకొస్తే కొన్నిసార్లు అర్థం కావు, కానీ ఎక్కువసార్లు ఆ నోట్లు చూస్తే మనకు అర్థమైపోద్ది ఇది కరెక్టా, ఇది ఒరిజినలా, ఇది డూప్లికేటా, ఏదో తెలిసిపోద్ది. అదేవిధంగా ఈ లోకంలో చెప్తున్న మాటల్లో, ఈ లోకంలో వెళ్తున్న మార్గంలో, ఈ లోకంలో మనం చేస్తున్న పనుల్లో ఏది మంచిదో, ఏది చెడో, ఏది అబద్ధమో, ఏది సత్యమో మనం తెలుసుకున్నట్లయితే దేవుడు చూడండి మనకు అభివృద్ధి దయచేస్తారు, దేవుడు మనకు తోడుగా ఉంటారు, దేవుడు మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తారు. కాబట్టి మనము సత్యాన్ని తెలుసుకోవాలండి. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే వాక్యం విన్నారో, సగం విన్నారో అందరి గురించి ప్రార్థిస్తాం. మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి. అబద్ధం ఏంటో, పెద్ద అబద్ధం ఏంటో తెలుసుకొని వారి పిల్లలకు, వారి స్నేహితులకి చెప్పడానికి, ముఖ్యంగా వారు స్వయంగా తెలుసుకుని మీ నామాన్ని మహింపరుస్తానికి మీరే కృపను అనుగ్రహించండి, మీరే సాయం తెచ్చండి. అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని కోరుతున్నా. ఎవరైతే పుట్టినరోజులు అలాగే యానివర్సరీలు జరుపుకుంటున్నారో, అలాగే ఏదైతే కొత్త గృహంలో వారు ప్రవేశిస్తున్నారో అందరినీ దీవించి అందరినీ ఆశీర్వదించమని కోరుతున్నా. అలాగే ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, అనేక మంచి కార్యాల గురించి వెయిట్ చేస్తున్నారో, ఇంటర్వ్యూస్ గురించి వెయిట్ చేస్తున్నారు, అందరినీ మీరు దీవించి ఆ వెయిట్ చేసే సమయాన్ని మీరే దగ్గరికి తీసుకురామని కోరుతూ వారికి ప్రభా వివాహాలు జరిగే విధంగా, వారికి ప్రభా మంచి గృహాలు దొరికే విధంగా, వారికి ప్రభా మంచి ఉద్యోగాలు దొరికే విధంగా మీరే సాయం దయచేసి అందరిని ముట్టి మీరే ఆశీర్వదించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.